ఛా, ఎంత వద్దనుకున్న అమ్మాయి గుర్తుకొస్తుంది. కొంపతీసి పూజకి ఏదైనా జరుగుంటుందా? బస్లో వస్తానింది. బస్ బండి నెంబరా? రైట్, బస్ నెంబర్ ఇచ్చింది కదా. ఆ నంబర్ పట్టుకుని బస్ ఓనర్ని కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చేమో. బాయ్ ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే వెనకాల కూర్చుని వాడిని గట్టిగా వాటేసుకుని ఇటు త్వరగా ఇడిపించుకో. అలాగే సార్. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. బైక్ దొబ్బడం సేపు వస్తున్నా. నా వీక్ పాయింట్ మీద ఆడుకుంటున్నావు కదరా. ఒరే, తాకట్టు పెట్టిన బైక్ రా, జాగ్రత్తగా తీసుకురా. అలాగే బాబాయ్. దీనికి ఏం తక్కువ లేదు. ఒరే మాట, ఎవరో బామ్మని తీసుకొస్తా అన్నావు కదరా. బామ్మే కదా బాబాయ్, టైంకి వచ్చేస్తుంది, కంగారు పడుకో. టైంకి వస్తుందా? టైంకి రావటం ఏంట్రా? ఒరే, 2 years డీప్గా లవ్ చేసి హ్యాండ్ ఇచ్చిన అమ్మాయిల గురించి ఎవరో పట్టించుకోర్రా. నీది గాలి పరిచయం రా, గాలికే పోయింది, వదిలే. అలా శేషు పూజను డ్రాప్ చేసి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నాడు. మరోపక్క వసంత్ ఏమో పూజ చెప్పిన బస్ నెంబర్ సాయంతో బస్ ఓనర్ను కలవడానికి ప్రయత్నిస్తుండగా ఓ రోజు పూజ, నీకు విషయం తెలుసా? తెలియదు కదా? నువ్వు చూడు చెప్తా. పూజ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బాగుంది కదా? ఇప్పుడు చూడు. పూజ, నేను నిన్ను ప్రేమించట్లేదు. టెన్షన్ పడ్డావా? గుర్తునే పదా. మెంటల్ నాయాలి, ఇదేం లవ్రా? ఒరే ఆగరా, నువ్వు నా విషయం నా పెళ్ళంతో చెప్పినా సరే నీ బామ్మ లేకుండా నీ ఇంట్లో అడుగు పెట్టనివ్వను అంతే. బామ్మే కదా కావాల్సింది? బామ్మే కదా. ఒక్క నిమిషం ఆగు నువ్వు. రా నడు. బామ్మ టెన్షన్ తగ్గించేవరా నాకు. ఏంటి తగ్గించింది? వాసన్, ఇది ఎలా ఉంది? మా బామ్మ దూరపు చుట్టం, మనకు పెద్ద దిక్కుగా ఉంటుంది, తీసుకొచ్చాను. నమస్తే బేటు. నమస్తే. బామ్మ, నువ్వు ముందు రూమ్లో రెస్ట్ తీసుకో, మాకు లోపల ఏరే పనులు ఉన్నాయి. రూమ్కు రాలేదనుకో పొడి చేస్తాను. ఏంట్రా, ఎన్నిసార్లు రోజుకి ఇదే పనా? ముందు మన పెళ్లి ఏర్పాట్లు చూడు. ఓకే ఓకే. ఇది పెళ్లి ఎంతో పెడుతుందేటి? అయ్యో, ముందు రూమ్ లో బామ్మ ఉంది. బామ్మకి చెవుడు కనపడితే వినపడదు. బామ్మ బామ్మ చూసావా? అయ్యో అయ్యో అయ్యో, ఫ్రెష్ అప్ అయి పార్సల్ పట్టురా వసంత్, ఆకలేస్తుంది. ఒక్కసారి అమ్మాయినా ఇవ్వచ్చు కదా. పోరా, ఫోన్ ఇవ్వు.
వెళ్ళు వెళ్ళు. పెళ్లి కూడా చేసేసుకుంటున్నా. ఓసారి హాస్టల్లో ఉన్న రేఖకు ఫోన్ చేస్తే ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అయ్యో కలవట్లేదేంటి? ఈ బస్సు నెంబర్ మాదే. అయినా అంబర్పేట జంక్షన్ లో అమ్మాయిని ఇంకో అబ్బాయి తీసుకెళ్ళాడు కదా. అయ్యో ఎవడో పికప్ చేసుకోలేదు సార్, అమ్మాయి నేను పికప్ చేసుకోవాలి. ఆ విషయం అమ్మాయికి తెలియాలి కానీ నాకేం తెలుస్తుందయ్యా. ఇదిగా వెళ్ళి ఆ ఏరియాలో ఎదుగు కనిపిస్తుందేమో. వెళ్ళు. ఓకే సార్. ఈ నువ్వు ఆడిపడిన లెక్కేసింది. అన్నీ అయిపోయాక ఇప్పుడు పరిగెడితే ఏం లాభం? ఈ పాటికి సెంచరీ డబుల్ సెంచరీ అయిపోయాడు. హలో రేఖ, నేను పూజనే. ఏయ్ ఎక్కడున్నావే నువ్వు? మీ డాడీ నీకోసం అన్ని చోట్ల వెతికిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారే. అవునా? ఎప్పుడిచ్చారు? పొద్దున్న హాస్టల్కి వచ్చి చాలా పెద్ద గొడవ చేశారే. నాకేం తెలియదని చెప్తున్నా వినలేదే. నువ్వు కనిపిస్తే మీ డాడీ చంపేసేటట్టున్నారు. జాగ్రత్త, దయచేసి హాస్టల్కి మాత్రం రాకు. ఫోన్ కూడా చేయకు, నీకు దండం పెడతానే. దొరికితే చంపేసేట్టున్నారా? బయట ఎక్కడ తిరగకూడదు. పూజా ఏమైందిరా? వసంత్, నాకేదో అవుతోంది. నాకు భయం వేస్తోంది వసంత్. నన్ను వదిలేసి వెళ్ళావు కదా. చిచ్చి, నా కోసం వచ్చిన దేవతని వదులుకుంటానా? ఆ? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళు, వెళ్ళి కడుకొని రాపో. ఏంటి ఇదంతా? వసంత్, నన్ను వదిలి వెళ్ళావు కదా. అరే పూజ, నీ మీద నా మీద మన ప్రేమ మీద ఒట్టు, ఓకేనా? ఓకేనా? వసంత్, ఏ పూజ, పూజ ఏమైందిరా? ఆ? ఏయ్, నువ్వు తీసుకోవని నాకు తెలుసు. తీసుకోపోతే నా మీద ఒట్టే. సార్ జాలిపడి 200 తీసుకున్నారు. ఎలా ఈ వ్యాపారం మీద బాగుందిరా. ఇదో మనం దొంగ పోలీసులు కాదని జాగ్రత్త మేనేజ్ లేదంటే మనకు జైల్లో చిప్పకూడే. అమ్మో అలాగే సార్. ఏయ్ ఆగు ఆగు, సైడ్ సైడ్. లైసెన్స్ లైసెన్స్ ఇదిగో. రిజిస్ట్రేషన్ ఉందా? ఉంది సార్. తీ. ఇదిగో. హెల్మెట్ హెల్మెట్. ఇదిగో. వీడి అబ్బా లైట్లు నెంబర్ ప్లేట్తో సహా అన్నీ ఉన్నాయి. ఏం చేద్దాం అబ్బా? చెప్తా. దుమ్మేంట్రా? ఫైన్ గట్ట 500. దుమ్ముకు పోయినట్టు సార్. దుమ్ముకు ఫైన్ ఏమిటా? ఒరేయ్, దుమ్ము బట్ట బండితో నువ్వు రోడ్డు మీదకి వస్తే ఆ దుమ్ము వచ్చి నీ కలలో పడితే నువ్వు చక్కాబక్కమని రోడ్డు మీద గుద్దేస్తే నీ వెనకాల బండ్లు వచ్చి నీ గుద్దేస్తే వాళ్ళని గుద్దేస్తే రోడ్ అంతా గుద్ది రోజంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్ అంతా బరువు అయిపోయి పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిపోతే నా పంజాగుట్ట ఏం కావాలి? నా ట్రాఫిక్ పోలీస్ ఏం కావాలి? నా హుసేన్ సాగర్ ఏం కావాలి రా? తీసుకోండి సార్. లంచమా? పో పో. అరే హెల్మెట్ వానికి ఇచ్చారా? వెళ్ళిపో పో. వీడేంట్రా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు? మెంటలకి హుసేన్ సాగర్ లో దూకుతాడే ఉంటావు. సార్ మీరు బాగా అలసిపోయినట్టున్నారు, నీళ్ళు తాగండి సార్. అవునా? ఆహా క్యాచ్. అరే ఈ వ్యాపారం మీద బాగున్నట్టుందిరా. ఎవరైనా వస్తున్నారా చూడు. ఎవరు రావట్లేదు సార్. అరే సరిగా చూడురా. లేదు సార్, ఎవరు రావట్లేదు. ఈ ఎండ్లో గుండుతో నడవలేకపోతాను. పట్టుకో చెబుతా. బైక్లే. ఈ సిటీలో సిటీ నువ్వు ఎవరు పట్టుకోరా. పక్కరా. ఏంట్రా నడుచుకుంటూ వస్తున్నావు? నాకు బండి లేదు కదండి. బండి లేదా? ఆయ్ బండి లేకపోయినా గుండుంది కదరా. కట్టు 300. గుండున్నా కట్టాలండి. 300 కట్టరా. నాకేదో అయిపోతుంది. కట్టు 300. వీడెవడో తిక్కేతలా ఉన్నాడు. ఇదిగోండి ఆ, సార్, ఆ, కొంచెం ఈ సిటీ చూసి చీటీ ఈ చూసి. ఫోటోలో ఉన్న అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పి కొంచెం పుణ్యంగా ఓకే. హయత్ నగర్ చౌరస్తా దాటాక అంబర్పేట చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా దాటాక చిన్న గల్లీ వస్తుంది. ఆ గల్లీ తర్వాత ఏంటి తేడాగున్నాడు? అడ్రస్ ఆ గల్లీ వస్తుంది కదా. ఆ గల్లీ తర్వాత చేయ్.
అరే నా అడ్రస్ ఆ, నీ ఆ, అడ్రస్ ఒరేయ్! ఎవరు వీడు? ఒరేయ్! ఆ! చెప్పాడు. అరే అయ్, ఏయ్! ఆ, పోలీస్ పోలీస్ ఆ, ఒరేయ్! అమ్మా! వసంత్, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నానో చెప్పవా? నీకేంటి మంచి ఊపులో ఉన్నావు మనిషివి. సర్లే వసంత్, త్వరగా వెళ్దాం. పెళ్ళైపోతే పని అయిపోతుంది. పెళ్ళి అయిపోతే మాకు దూరం తిరిగిపోద్ది ఇక్కడ. ఏ ఆటో, అంబర్పేట జంక్షన్ వస్తావా? 50 రూపాయలు అయింది. 20 రూపాయలే కదా. Oh my 20 God, ఇస్తాను నేను. పోలీసులు! 50 రూపాయలు అయిద్దా? 20 అవుతాయా? వసంత్, పోలీసులు ఉన్నారు. ఒక్క నిమిషం వెళ్ళిపోదాం. వసంత్, తొందరగా వెళ్దాం, పోలీసులు ఉన్నారు. పద ఇస్తా, పద పద నువ్వు. రే చిన్ను, హే, ఎలా వచ్చావు ఇక్కడికి? హా? అయ్యో, ఇదిగో. పాపం, వీడికెవ్వరూ లేరనుకుంటా. ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాడు. తిను తిను తిను. అక్క కొరుకుతా. ఏ వద్దు నానా, వసంత్ చాలా మంచివాడు. ఉమ్? అంకుల్ కొరుకుతా. హ్యాపీలో ఒకటి తీసుకో. ఆకలేస్తుందానా? తిను. ఈ పిల్లాడికి ఈ శేషుకి సంబంధం ఏంటో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. కొంచెం డీటెయిల్గా వెళ్దాం. అక్క ఈ పిల్లాడికి ఓ అక్క ఉండేది, పేరు లక్ష్మి. పెద్ద దిక్కులేని అమ్మాయి కూలి పనికి వెళ్ళి తమ్ముని పోషించుకునేది. ఎలా ట్రాప్ చేశాడో తెలియదు కానీ మొత్తానికి లక్ష్మిని లైన్లో పెట్టేశాడు. లక్ష్మిని మాయ చేసి వస్తుండగా డాబా దగ్గర పూజను చూశాడు. దాంతో లక్ష్మిని మర్చిపోయి పూజాంబడిపడ్డాడు. ఇప్పుడు పూజకి ఏం శాఖిస్తాడో తెలియదు కానీ పిల్లాడు మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళ మధ్యకే చేరాడు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరో తెలియని అమ్మాయి ఏంటి ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది? పూజ, ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు. బాగా నొప్పిగా ఉందా? తలనొప్పే కదా పూజ, తగ్గిపోతుందిలే. వసంత్, 2 నిమిషాలుండు, టాబ్లెట్ పట్టుకొస్తాను. అయ్యో పూజ, షాప్ చాలా దూరంలో ఉంది. నేను తెస్తాను, నువ్వు పడుకో. ఓకే.
అమ్మాయి కాసాగు. ఏంటి బామ్మ ఆకలవుతోందా? నా బొంద అవుతుంది. నువ్వు చూస్తే ఒట్టి అమ్మాయికురాల్లా ఉన్నావు. వాడు నువ్వు అనుకున్నంత మంచోడు కాదు, పచ్చి మోసగాడు. ఇదిగో నువ్వు చిన్న పిల్లవి, నీ మంచి కోరి చెబుతున్నాను. వాడిని నమ్మొద్దే, వాడు ఒట్టి దుర్మార్గుడు. అమ్మాయిల్ని ఏమార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తాడే తల్లి. బామ్మ నువ్వెవరి గురించి మాట్లాడుతున్నా? వసంత్ చాలా మంచివాడు. నీ మనవడు గురించి నువ్వే అలా మాట్లాడొచ్చా? అయ్యో దేవుడా, నేను అసలు వాడి బామ్మనే కాదే తల్లి, అడుగు తినేదాన్ని. గుర్తుపట్టలా? ఒకరోజు ఎల్లు తల్లి ఎల్లు, ఏం జరగక ముందే ఎల్లు. ఆడు నిన్ను పాడు చేస్తాడే తల్లి, నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టడు. ఏమీ జరగక ముందే వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో వెళ్ళిపో. చిచ్చి, వసంత్ అలాంటి వాడు కాదు. ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, మిల్క్ కప్ చాకోబార్. ఓ నాయనో, వెళ్ళరా దేవుడా, ఈ కప్పులిచ్చి తప్పించుకుంటే సరిపోద్ది. ఇదిగా మా ఐస్ క్రీమ్లు, ఇంతకు మించి అడగ తల్లి. పేదోని తల్లి, 1000కి 2000 ఇచ్చుకోలేనమ్మా. మీ ఆయన మామూలుడు కాదు తల్లి, వాడే మనిషి అమ్మా. 1000 రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి 2000 లాక్కున్నాడు. బాబాయ్ నన్ను వదిలే తల్లి. ఏంటిది, అందరూ ఇలా ఉంటున్నారు?
ఇతను మీకు తెలుసా? ఈడి గురించే పిచ్చోళ్ళ తిరుగుతున్నానమ్మా. ఈడి గురించి నీకు తెలిస్తే చెప్పమ్మా, నీకు దండం పెడతాను. అవును, ఇతని గురించి ఎందుకు వెతుకుతున్నారు? సేన ఎప్పుడైనా మడిసి రూపంలో తిరుగుతాడని అనుకుంటామమ్మా. నాకు ఈడి రూపంలో తగిలేడు. నా కూతురు పెళ్లి చేద్దామని దాచుకున్న 5 లక్షలు తెచ్చుకుందామని బ్యాంక్కి వెళ్ళానమ్మా. అక్కడ ఏదో ఫారం ఫిలప్ చేయాలంట కదమ్మా. నాకేమో చదువు రాదు. ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అటు ఇటు చూశానమ్మా. అప్పుడు తగిలేడమ్మా ఇది. నాకు మా 5-6 జబ్బు ఉంది. ప్రతి 10 నిమిషాలకోసారి నాకేదో అవుతుంది. అప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియదు. సరిగ్గా అప్పుడు అదే జరిగిందమ్మా. నేను మామూలు మనిషిని అయ్యేటప్పటికి పక్కన ఈ దరిద్రుడు లేడు, బ్యాంకులో డబ్బు లేదు. అదృష్టం కొద్దీ నాకు ఈ పర్సు దొరికిందమ్మా. అందులో ఆడి ఫోటో అడ్రస్ ఉన్నాయి. ఆడి కోసం తిరగలేక చచ్చిపోతున్నానమ్మా. నీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. పూజ, ఈ 3-4 నెలలు నీతో చాలా ఎంజాయ్ చేశాను. నేను ఇంక ఒక్కరోజు ఉన్నా దొరికిపోతానని నాకు తెలుసు. అందుకే వెళ్ళిపోతున్నాను. అయినా వయసులో ఉన్న ఒక అందమైన అమ్మాయి ఇంటి నుంచి పారిపోయేస్తే ఎవడు మాత్రం ఊరుకుంటాడు? అందుకే మంచితనం అమాయకత్వం అంటూ ఓ ఎరయేసా. ఏకంగా నీ ఊళ్ళోకే నన్ను లాక్కున్నావు. అడగకుండానే అన్నీ ఇచ్చేసావు, డబ్బు నగలు కూడా. అయినా తప్పు నీది కాదు, నాది కాదు, నీ 16 ఏళ్ల వయసుది. ఇప్పుడు ఏమైంది చెప్పు? మహా అయితే కొన్ని రోజులకు ఒక బిడ్డకు తల్లి అవుతావు, అంతే కదా? జాగ్రత్త, పోలీస్ కేసు పెట్టావు, నీ పరివే పోతుంది. పూజ, నీకు విషయం తెలుసా? నా పేరు వసంత్ కాదు, శేషు. శేషు వసంత్, సారీ, నేను వసంత్ కాదు. వసంత్, వసంత్, వసంత్.
అప్పుడే రెక్కలొచ్చిన పక్షికి ప్రపంచమంతా స్వేచ్ఛగానే కనిపిస్తుంది. ఆ స్వేచ్ఛా ప్రపంచంలో తను అనుభవించేదే ఆనందం అనుకుంటుంది, తను చూసేదే నిజం అనుకుంటుంది. కానీ ఆ నిజం వెనుక అబద్ధాన్ని గ్రహించదు.